అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కనే వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఇటీవల ఒక సూపర్ రిలీఫ్ న్యూస్ వచ్చింది. H1B వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు అక్కడే చదువుకొని F1 వీసా నుంచి H1Bకి మారే వారికి వర్తించదు అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. నిజానికి ఇది మన తెలుగు విద్యార్థులకు చాలా పెద్ద ఊరట. అయితే ఈ మాస్టర్ క్లారిటీ వచ్చినా కూడా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వారి తల్లిదండ్రుల్లో కూడా మునుపటి ఉత్సాహం మాత్రం ఏమాత్రం కనిపించట్లేదు. అమెరికాలో చదువుకొని అక్కడ సెటిల్ అవ్వాలంటే లక్షల ఫీజు ఉన్నా సరే అక్కడే కడతాము, ఎన్ని అప్పులైనా చేస్తాం, వెళ్తాము అని అనుకునే ఆ ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదని హైదరాబాద్లోని ఒక ఓవర్సీస్ కన్సల్టెన్సీలు చెప్తున్నాయి. ఇది నిజంగా ట్రెండ్ రివర్స్ అవుతుందేమో అనడానికి నిజంగా ఒక సంకేతం అని చెప్పొచ్చు. కన్సల్టెన్సీల మాటల్లో చెప్పాలంటే $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు లభించినా కూడా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన వరుస వివాదాస్పద నిర్ణయాల కారణంగా నమ్మకం పోయింది. సో F1 వీసా పైన తాత్కాలిక ఉద్యోగాలు చేసే వారికి నిబంధనలు కఠినతరం చేయడం, ఉద్యోగ వీసాల విషయంలో నిరంతరం ఏదో నిబంధనలు రూల్స్ మారుస్తూ పూటకో ప్రకటన చేయడము, తాజాగా $1,00,000 ఫీజు మినహాయింపు వచ్చినా కూడా రేపు మళ్ళీ ఇంకో కొత్త నిబంధన ఏదో రాదు అనే గ్యారంటీ లేకపోవడం, ఇవన్నీ కలిపి కూడా మన వాళ్ళు ఈ కంక్లూజన్ అంటే అన్సర్టెనిటీకి లోనవుతున్నారు. హైదరాబాద్కు చెందిన ఓవర్సీస్ కన్సల్టెన్సీ సర్వీస్ కంపెనీలు చెప్పినట్లుగా ఈ వరుస పరిణామాలన్నీ కూడా విద్యార్థులు తల్లిదండ్రుల్లో తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. అందుకే మినహాయింపు వచ్చినా కూడా మునుపటి ఉత్సాహం మాత్రం ఏం కనిపించట్లేదట. సరే, అమెరికాకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ లేదు, మరి ఎక్కడికి వెళ్తున్నారు? మన వాళ్ళు ఇండియాలోనే ఉండి చదువుకుంటారా అని అంటే అలా కూడా లేదు. అమెరికాలో మారిన ఈ రిస్క్ ఫ్యాక్టర్ దృష్ట్యా తెలుగు విద్యార్థుల దృక్పథంలో ఒక పెద్ద మార్పే వచ్చింది. ఒకప్పుడు బీటెక్ తర్వాత మాస్టర్స్ కోసం 70% స్టూడెంట్స్ మొత్తం కూడా అమెరికాని చూస్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అత్యధిక శాతం విద్యార్థులు కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే లాంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి అమెరికన్ డ్రీమ్ అనేది ఇప్పుడు హై రిస్క్ గేమ్ గా మారిపోయింది. అందుకే మన తెలుగు విద్యార్థులు ఒక సర్టెన్ క్లియర్ వీసా రూల్స్ ఉన్న కెనడియన్ డ్రీమ్ లేదా ఆస్ట్రేలియన్ డ్రీమ్ వైపే రూట్ మార్చుకుంటున్నారన్నమాట.